జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నను క్రోడీకరించుకొని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సమన్వయం చేసుకుంటాం. 2026 సంవత్సరం జూలై మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర సంబంధమైనటువంటి ఫలితం. శుక్రుడు దాంపత్య జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని భోగభాగ్యాలని సూచిస్తూ ఉంటాడు. శుక్రుడు కూడా శుభగ్రహమే, కానీ అంతకంటే ముందుగా దేవగురువు అయినటువంటి బృహస్పతి బలం లేకపోవటం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయాం, వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నాయి, లేదా ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నటువంటి ఆలోచనలు మీ మనసును బాధ కలిగించే అవకాశం. కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులు ఎవరో, మనకు అనుకూలవంతమైనటువంటి వ్యక్తులు ఎవరో కూడా అర్థం కానటువంటి స్థితిగతులు ఉంటాయి. దీన్ని గోచారవశాత్తు ఎలా చెప్పచ్చు అంటే, దేవగురువు అయినటువంటి బృహస్పతి బలంగా ఉంటే సర్వారిష్టాలు తొలగిపోతాయి అన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అది వాస్తవం. కానీ బృహస్పతి బలంగా లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి సహచరులు, ఉద్యోగులు, మన వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా కీలకమైనటువంటి సమయంలో సహాయ నిరాకరణ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ఆలోచనలు ఏవి కూడా సన్నిహితుల ముందు ఉంచకూడదు. దీనివల్ల మీకు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేక మీరు మాట్లాడినటువంటి మాటలు సంచలనమై అవి ప్రత్యర్థులకి అస్త్రాలుగా మారే అవకాశం ఉంది. వీటి పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దైనందిన జీవితానికి సంబంధించి కుటుంబపరమైనటువంటి అంశాల్లో భార్యాభర్తల బంధంలో ఇప్పటికే కొన్ని పొరపచ్చాలు ఉన్నట్టయితే, మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల కానీ, మీ వైవాహిక బంధానికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఇతరులకు తెలియడం వల్ల కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రహస్యమైనటువంటి వ్యక్తులతో, రహస్యమైనటువంటి మిత్రులతో మీరు కానీ, జీవిత భాగస్వామి కానీ మీరు చేస్తున్నటువంటి సంభాషణలు ఎదుటి వ్యక్తికి తెలియటం వల్ల గొడవలు మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రహస్యమైనటువంటి మిత్రులతో మీరు చేస్తున్న సంభాషణ వల్ల వైవాహిక జీవితంలో ఏవైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. జీవితంలో గడిచిన 3-4 సంవత్సరాల యొక్క పర్యంతం, ప్రత్యేకించి 1-2 సంవత్సరాలైనా చాలా కోల్పోయాం. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో గడ్డు పరిస్థితిని మనం చూస్తున్నాం. కొన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రతికూలవంతమైనటువంటి అంశాలు ఎదురుగానే మీకు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మీ శక్తి సామర్థ్యాల చేత వాటన్నిటినీ కూడా అధిగమించేటువంటి ప్రయత్నాన్ని మీరు చేస్తూ ఉంటారు. ఒంటరిగా కష్టపడుతుంటారు. కానీ విచిత్రవంతమైనటువంటి సందర్భం ఏంటంటే, మీరు ఎంత కష్టపడుతున్నా, సమస్య యొక్క తీవ్రతను తగ్గించడానికి కృషి చేస్తూ ఉన్నా మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మీతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు, మిమ్మల్ని బలహీనపరిచేటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల మానసికమైనటువంటి ఆందోళన పొందుతారు. చాలా అలసట చెందుతారు. ₹1 ఆదాయం లేకపోయినా ఉన్న సమస్యల్ని పరిష్కారం చేసుకుందాం, కొత్త సమస్యలు ఏవి రాకూడదు, జీవితంలో మన కాళ్ళ మీద మనం నిలబడటమే కాదు, అది కుటుంబానికి, మన చుట్టూ ఉన్నటువంటి నలుగురికి సహాయం చేద్దామన్న ఆలోచనలో ఉన్నటువంటి మీకు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే కొన్ని కృత్రిమమైనటువంటి ఇబ్బందుల్ని కలుగజేస్తారు. మళ్ళీ వీటిని పరిష్కారం చేసుకోవడానికి మీరు ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఓ రకంగా చెప్పాలంటే, సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త సమస్యలు ఏవీ లేకపోయినప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తున్న సందర్భంలో మీరు మాట్లాడేటువంటి భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. సన్నిహితులు కూడా ప్రత్యర్థులుగా మారేటువంటి అవకాశం ఉంది. అందుకే సంభాషణ చతురత అవసరం. మీకు సంబంధించినటువంటి ఏదైనా అంశాన్ని మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ మీ అభిప్రాయాన్ని తెలియజేసే అంశంలో కొంత జాగ్రత్త.
అవాస్తవాలు ప్రచురితమవుతాయి. మీరు మాట్లాడినటువంటి అర్థాన్ని, ప్రతి పదార్థాన్ని తప్పుగా అర్థం చేసుకొని మీ మీద బురద చల్లేటువంటి ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులతో మీరు అర్థం చేసుకుంటారనుకున్నటువంటి మాట కూడా అపార్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి జీవితం పట్ల కొంత జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో మీకున్నటువంటి అలవాట్లు అవ్వచ్చు, సమయ పాలన లేకపోవటం వల్ల అవ్వచ్చు, సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో అవ్వచ్చు, పై అధికారులతో అవ్వచ్చు, విచక్షణ లేకుండా పొరపాటుగా చేసే ప్రయత్నాలు, విచక్షణ లేకుండా మీరు కొన్ని సందర్భాల్లో ప్రవర్తించినటువంటి తీరు మీకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. అంటే సింహరాశి జాతకులకు ఉన్నటువంటి ఒకే ఒక సమస్య ఏంటంటే, ఇవన్నీ మిశ్రమ ఫలితాలు కాదు, అనుకూలవంతమైనవి. కానీ భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు నియంత్రించుకుంటే చాలా సందర్భాలు అనుకూలంగా మారతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. చాలా బాగుంది. యోగదాయకంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి సమయం కోసం మరింతగా వేచి చూడాలి. విద్యార్థులకి యోగదాయకం, కానీ రెండవ ప్రయత్నంలో విజయం చేకూరేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే మీకు లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్ని, అదృష్టకరమైనటువంటి స్థితిగతులను పొందడానికి కానీ వికలాంగులు, అనాథలు ఇటువంటి వారికి విశేషంగా సేవ చేయటం, వారికి వస్త్రదానం చేసిన, అన్నదానం చేసిన సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలోని మిశ్రమమైనటువంటి ఫలితాలు గొప్ప యోగాలుగా మారే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. విటమిన్లు లేదా హార్మోన్లకు సంబంధించిన ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు, రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల అవ్వచ్చు, కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెళ్ళలో ధరింపచేసుకోవటం వల్ల అష్టమ స్థానంలోని శని భగవానుడి యొక్క సంచారం కూడా సానుకూలవంతమవుతుంది. శని భగవానుడికి సైతం ఈశ్వరతత్వాన్ని ఇచ్చినటువంటి కాలభైరవుణ్ణి విశేషంగా ఆరాధన చేయటం, కాలభైరవ అష్టకాన్ని పఠిస్తూ ఉండటం, కాలభైరవ రక్షని ధరిస్తూ ఉండటం, ఈ విధి విధానం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా సింహరాశి జాతకులు పొందేటువంటి అవకాశం ఉంది.